ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 21వ సూరే అల్ అంబియా 20వ ఆయతులో, ప్రజల లెక్కల గడియ సమీపించింది, అయినా కూడా వారు పరధ్యానంలో ఉన్నారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. మీరు ఈ భూమండలంలోకి వచ్చింది ఆడుకోవడానికి, పాడుకోవడానికి, సరదాలు షికార్లు చేయడానికి వచ్చారా? దేనికొచ్చారు? అల్లాహ్ను విశ్వసించడానికి, అల్లాహ్ను ఆరాధించడానికి, ఉత్తమంగా జీవితం గడపడానికి అల్లాహ్ మిమ్మల్ని ఈ లోకానికి పంపించాడు. రోజుకొక పండగ పేరుతో, పూటకొక పండగ పేరుతో ఎంజాయ్ చేయడానికి కాదు అల్లాహ్ మిమ్మల్ని ఈ భూలోకానికి పంపించింది. కానీ ఈ జనవరి 1 అని రోజుకొక పండగ, వారానికి ఒక పండగ, ఇలాంటి పండగల పేర్లతో ఎంజాయ్ చేస్తూ ఈరోజు మానవుడి యొక్క జీవితాన్ని వృధా చేసుకుంటున్నాడు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియపరుస్తున్నాడు, వదరిల్లదీన తఖదు దీనహుం లఇబన్ వలహబన్ వగర్రతుహుముల్ హయాతద్ దునియా. ఓ ప్రవక్త, ఎవరైతే తమ యొక్క ధర్మాన్ని ఆటగా, వినోదంగా చేసుకున్నారో అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. ఈరోజు జనవరి 1 యొక్క సందర్భంగా ఏ విధమైనటువంటి యొక్క కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయంటే సోదరులారా, అనేక అధర్మ కార్యాలు. ఏమవుతుందండి, క్యాలెండర్లో 2024 డిసెంబర్ 31 వెళ్ళిపోయి 2025 జనవరి 1 వస్తుంది అంతే. క్యాలెండర్లో తేదీ మారుతుందయా అంతే. నీ జాతకమేం మారట్లేదు, నీ విధిరాతేం మారట్లేదు, నీ భవిష్యత్తు ఏం మారిపోవట్లేదు. క్యాలెండర్లో తేదీ మారుతుంది, అందుకే ఆ మాత్రానికే నువ్వు హంగామా చేస్తున్నావు. దేనికి? అదేమైనా పండగ? అది ఎవడి లాభం కోసమైనా వస్తుందా? అది ఎవరికైనా మేలును, అది ఎవరికైనా మంచిని తీసుకొని వస్తుందా? ఏమి మేలు, ఏ విధమైనటువంటి లాభము అందులో లేదు సోదరులారా. వాస్తవానికి ముస్లిం ఈ జనవరి 1 జరుపుకోవచ్చా? జరుపుకునే అనుమతి లేదు. అబూదావుద్ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ముస్లిములకు ఉన్నటువంటి పండుగలు 2 ఈదుల్ ఫిత్ర్ రంజాను పండగ, ఈదుల్ అజ్హా త్యాగాల పండగ. ఈ 2 పండుగలు తప్ప ఇంకెలాంటి పండుగలు, మిలాదున్ నబీ కానీ, రజబ్ కుండే కానీ, జనవరి 1 కానీ, ఇంకా ఏవేవో పండుగలు, ఏ పండుగలు లేవు. బక్రీద్, రంజాన్ 2 మాత్రమే. సోదరులారా, ఇస్లామీయ క్యాలెండర్ల ప్రకారం కొత్త సంవత్సరం ఏది? ముహర్రం. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా వదిలిపెట్టి మదీనాకు హిజ్రత్ చేసినటువంటి సందర్భంగా మొదలైనటువంటి ఈ హిజ్రీ క్యాలెండర్ ముహర్రం కొత్త సంవత్సరము. ముహర్రంతో కొత్త సంవత్సరం మొదలవుతుంది. కానీ సహాబాలలో ఎవ్వరు కూడా కొత్త సంవత్సరం వస్తున్నందుకు పండగ చేసినట్టు దాఖలాలు లేవు. అబూబకర్ రదియల్లాహు వారు కానీ, ఉమర్ రదియల్లాహు వారు కానీ, ఉస్మాన్ రదియల్లాహు వారు కానీ, అలీ రదియల్లాహు వారు కానీ, మిగతా సహాబాలలో ఎవ్వరు కూడా జిల్హిజ్జా మాసం పోయి కొత్త సంవత్సరం ముహర్రం వచ్చినందుకు ఏనాడు కూడా వారు ఎలాంటి కార్యకలాపాలు జరపలేదు. కొత్త బట్టలు తొడుక్కోవడము, పండుగ చేసుకోవడం లాంటి ఎవ్వరు చేయలేదు. వాళ్ళు చేయనటువంటి దానిని మనం ఎలా చేస్తాం? సోదరులారా, ముహర్రం కొత్త సంవత్సరం హిజ్రీ క్యాలెండర్ అయినా కూడా దానిని పండగగా జరుపుకునేటువంటి అనుమతి లేనప్పుడు ఎవడో పెట్టినటువంటి ఒక పండగను జరుపుకునేటువంటి అనుమతి నీకు ఒక ముస్లింగా నీకేమాత్రం కూడా లేదు. కావున జనవరి 1 ఏ ముస్లిం కూడా పండుగలా భావించకూడదు. అది ఇతర మతాల వారి యొక్క సాంప్రదాయాలను అనుసరించినట్టే అవుతుంది. ఎవరైతే ఇతర మతాల యొక్క సాంప్రదాయాలను, పద్ధతులను, ఆచారాలను వ్యవహరిస్తాడో, అనుసరిస్తాడో, అలాంటి వాడు మన్ తషబ్బ బికౌమిహి ఫహువ మిన్హు. అలాంటి వ్యక్తి రేపు కయామత్ రోజున, తీర్పు దినం నాడు అల్లాహ్ యొక్క దర్బారులో ఇతర మతాల వారితో పాటు లేస్తాడు. ముస్లిముగా లేయడు, ప్రవక్త వెనకాల లేయడు, వేరే మతాల వారి వెనకాల లేచి నిలబడతాడు. మీకు ఇష్టమేనా? చెప్పండి. కావున ఈ జనవరి 1 లాంటి పండుగలు ఎన్నైతే ఉన్నాయో అవన్నిటిని పండుగలాగా ఒక ముస్లిం భావించకూడదు, విశ్వసించకూడదు. అలాగే సోదరులారా, మరి ఈ పండుగలో సందర్భంగా ముస్లిం యువకులు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే,
జనవరి 1 యొక్క సందర్భంగా కేకులు కట్ చేసుకోవడం. ఫ్రెండ్స్ ఉంటారు కదా, ముస్లిమేతర యొక్క ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా డిసెంబర్ 31 నైట్ అంతా మేలుకొని తాగుతూ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ బైక్ రేసింగ్లు ఒక పక్క, అలాగే బెట్టింగ్స్ ఒక పక్క, సినిమాలు ఒక పక్క, అలాగే పార్టీలకు వెళ్ళే వాళ్ళు ఒకవైపు, పటాకులు కాల్చే వాళ్ళు మరోవైపు, ఇలాంటి యొక్క దుశ్చేష్టల్లో వీళ్ళు పాల్గొంటూ ఉంటారు. ముస్లిం యువకులారా, ఇలాంటి అధర్మ కార్యాలకు దూరంగా ఉండండి. ఎంతోమంది డిసెంబర్ 31 రోజున ఈ బైక్ రేసింగ్లలో పాల్గొని కాళ్ళు చేతులు విరుచుకొని యాక్సిడెంట్లో చనిపోయిన వారు ఎందరో ఉన్నారు. అలాగే క్లబ్బులకు వెళ్ళిపోయి కేసులో ఇరుక్కొని పోలీస్ స్టేషన్లకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. సోదరులారా, ఈ నీచమైనటువంటి సంస్కృతులు మనవి కావు. మనది ఒక పద్ధతి అయినటువంటి సాంప్రదాయం, మనది ఓ ఉత్తమమైనటువంటి దైవ ప్రవక్త ఇచ్చిపోయినటువంటి మార్గం. కావున ఇలాంటి అశ్లీల చేష్టలకు రోడ్డు మీద వచ్చిపోయే వారిని ఏడిపించడము, బైక్ రేసింగ్లలో విపరీతమైనటువంటి సౌండ్ పొల్యూషన్తో ప్రజలకు ఇబ్బందులు గురి చేయడము, అర్ధరాత్రి పూట పెద్ద పెద్ద శబ్దాలతో బాణ సంచాలు పేల్చడము, ఇదంతా శైతాను చేష్ట సోదరులారా. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి సోదరులారా. అలాగే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్పరాదు. అది మీరు గ్రీటింగ్స్ పంపినా కూడా, వాట్సాప్లలో మెసేజ్ చేసినా కూడా, కలిసినప్పుడు చెప్పినా కూడా, ఇదంతా కూడా ఒక ముస్లింగా మీకు అనుమతి లేదు. ఇమాం ఇబ్నుల్ ఖయ్యూమ్ రహమతుల్లాహి గారు తెలియజేశారు, ఎవరైతే దైవేతరుల యొక్క పండుగలకు శుభాకాంక్షలు తెలియజేస్తారో అలాంటి వారు విగ్రహం ముందర సజ్దా చేసినంత పాపం అని చెప్పారు. కావున హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే అనుమతి మీకు లేదు, హ్యాపీ పొంగల్ చెప్పే అనుమతి మీకు లేదు, హ్యాపీ క్రిస్మస్ చెప్పే అనుమతి మీకు లేదు. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పెట్టినవే పండగలు అవుతాయి తప్ప మనుషులు తమంతట తాము పెట్టుకున్నవి పండగలు ఎంత మాత్రం కూడా కావు సోదరులారా. ఇవన్నీ కూడా డిసెంబర్ 31, జనవరి 1 ఇవన్నీ తాగుబోతులు ఎంజాయ్ చేసుకోవడానికి పనికొచ్చేదే తప్ప ఇంక ఎవరికి కూడా దీని ద్వారా ఎలాంటి లాభం కూడా లేదు సోదరులారా. కావున ఇలాంటి వాటికి తప్పనిసరిగా మీరు దూరంగా